ప్రార్థన చేసుకుని రాత్రికాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. దేవాతి దేవుడు మరి ఉదయకాల సమయం అంతా మనల్ని కాచి కాపాడి ఈ రాత్రికాల సమయంలో ఆయన సన్నిధి భాగ్యాన్ని, ఆయన సన్నిధి కాంతులను మరి పొందుకునే చక్కటి భాగ్యాన్ని అనుగ్రహించిన పరలోకమందున్న కన్న తండ్రికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి యొక్క సమయంలో ప్రార్థన చేసుకుని నేటి రాత్రికాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. నేటికి మన పరిచర్యలో భాగంగా యెషయా గ్రంథము 64వ అధ్యాయాన్ని మరి బైబిల్ పఠనంగా లేఖన భాగాలను చదువుకుంటూ తండ్రి యొక్క ఆలోచనలు, ఉద్దేశాలు, ఆయన సంకల్పము మరి ఏ రీతిగా ఉన్నదో మరి చక్కగా మనం విందాం, నేర్చుకుందాం, తెలుసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మోషబ ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడ మా ప్రియాపరలకు తండ్రి, మీకు ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు. చుట్టూ సోదరు తండ్రి, ఉదయకాల ఈ రాత్రికాల సమయంలో తండ్రి, ఇడిగా తండ్రి, ఇదిగోండి తండ్రి, మీ సన్నిధి భాగ్యం మా కనుక చేసి నీకు వేలాది వందనాలు. చుట్టూ సోదరు తండ్రి, ఈ రాత్రికాల సమయంలో తండ్రి, యెషయా తండ్రి 63వ అధ్యాయాన్ని చదువుతుండగా మాకు సముద్రమైన తెలివి జ్ఞానం తండ్రి, విని విడిచిపెట్టేవారు కాకుండా మా రోజు రాందులో 30 దంతులు కానీ 60 దంతులు కానీ 100 దంతులు కానీ ఫలింపు చేయండి తండ్రి. ఇదిగోండి తండ్రి, ఈ రాత్రికాల సమయంలో తండ్రి, ఇటుగా తండ్రి మా స్థానిక సంఘాలు జ్ఞాపకం చేసుకోవడం తండ్రి, ఈ పరిచయం ముగించుకొని తండ్రి, ఇదిగోండి తండ్రి ఫ్రైడే క్లాస్కి తండ్రి మేము వెళుతుండగా మాకు సమృద్ధమైన తెలివి జ్ఞానం ప్రవహించడం తండ్రి. ఇదిగోండి తండ్రి, ఈ చిన్న ప్రజలతో పరమేశ్వరుని మనం వేడుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తునామములో అడివేడుచు మా ప్రియాపరలకు తండ్రి, ఆమేన్. జై తల్లి ప్రార్థన. ప్రార్థన పడుతున్నత మనకే వేరే చూచుకున్నాను. ఈ రాత్రి కాల సమయతే వేగురమైతే నీ పాసరే కొడుకు చేసి నీకు ఎంతమంది అయితే ఈ రాత్రి కాల సమయతే వేగురమైతే నేను మీ లేఖల మగ్గ చదువు బాల్చి నీకు ఎంతమంది అయితే ఈ రాత్రి కాల సమయం ఈశ్వర రాసిన బతుకుతుంది. ఈశ్వర గంధం తండ్రి 64వ అధ్యాయం చదువుతుంది. సంవత్సరం నుంచి పెట్టుబడి అవుతుంది. మరో రాసుకున్న జయంతి రాత్రి కాల సమయం తండ్రి, మీకు ఈ కూడికి ముగించుకున్నదండి. మీ బైబిల్ కాసుకెళ్ళి వెళ్తుండగా ప్రయాణండి విషయమైన ఆరోగ్యంతో ఇచ్చిన తండ్రి, చిన్నతో పరం పెట్టుకుంటే ఈ ప్రార్థన ఏసుక్రీస్తునామములో ప్రార్థన, ఆమేన్. ఏమో ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో వేగురమే మీ సన్నిధి భాగ్యాన్ని అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు తండ్రి. దేవ, ఈ సమయంలో యెషయా గ్రంథము 64వ అధ్యాయాన్ని బైబిల్ పఠనంగా లేఖన భాగాలను చదువుచుండగా తండ్రి, మీ మాటల్లో ఉన్నటువంటి శక్తిని, సామర్థ్యాన్ని అర్థం చేసుకునగలిగినటువంటి నాయన ఆత్మ సహాయాన్ని మీరు మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో మరి జరగబోతున్న యొక్క పరిచర్య నాయన మీకు మహిమకరంగా, మాకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరిగించండి. ఎంతమంది అయితే నాయన పరిచర్యను వీక్షిస్తున్నారో బిడ్డలను మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. ఈ పరిచర్య ద్వారాగా నాయన వారి యొక్క విశ్వాస జీవితంలో, వారి భక్తి జీవితంలో ఏదైతే అడ్డుగా, ఆటంకంగా, సమస్యగా ఉన్నదో వాటిని అన్నిటినీ పారద్రోలి ప్రభు నీ పిల్లలు మీ మహిమ కొరకు వాడబడేటట్టుగా ఈ పరిచర్య ద్వారాగా నీ బిడ్డలకి మీ సహాయమును, మీ యొక్క సహకారాన్ని అనుగ్రహిస్తారని, అందిస్తారని ఆశిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, యొక్క సమయంలో నాయన మా యొక్క స్థానిక సంఘాలని జ్ఞాపకం చేసుకున్నాం. ఓదురు వైఎస్ఆర్ నగర్ ఉన్నటువంటి సంఘాన్ని, సంఘ బిడ్డలను దీవించి, ఆశీర్వదించి, కాచి కాపాడమని వేడుకుంటూ ఈ రాత్రికాల సమయంలో జరుగుతున్న యొక్క పరిచర్య నాయన మీకు మహిమకరంగా, మాకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని, నడిపించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. రైట్, మంచిది నాయన. మరి యొక్క సమయంలో యెషయా గ్రంథము 64వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా చదువుకుందాం ప్రియులారా. మరి యొక్క సమయంలో యెషయా గ్రంథము 64వ అధ్యాయ నేపథ్యాన్ని మొట్టమొదటిగా మనం చూసినప్పుడు ఈ అధ్యాయం 63వ అధ్యాయముతో చివరి భాగాన్ని కలుపుకుని ఉంటుంది అనమాట. ఈ అధ్యాయం ఏమన్నా 63వ అధ్యాయం చివరి భాగంలో మరి తండ్రి అయినటువంటి దేవునికి ప్రార్థన అక్కడ నుంచి ప్రారంభించి మరి 64వ అధ్యాయంలో కూడా కొనసాగినట్టే కనపడుతుంది. ఓకేనా. ఇక ఈ అధ్యాయంలో ఉన్నటువంటి సందర్భాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఇది బబులోను చెరలో ఉన్నప్పుడు మరి యోధా ప్రజల ఆవేదనను తెలియజేస్తుంది అనమాట. యోధా ప్రజల యొక్క ఆవేదనని, వర్ణనని ఇక్కడ ఈ 64వ అధ్యాయం తెలియజేస్తుంది. ప్రజలు తమ పాపాన్ని గుర్తించి దేవుని కృప కోసం వేడుకుంటున్నారు. ఈ అధ్యాయంలో ప్రజలు తమ పాపాన్ని గుర్తు చేసుకుని దేవుని కృప కోసం ఏం చేస్తున్నారు? చేతుల్ని వేడుకుంటున్నారు అనమాట. ఈ అధ్యాయం ప్రధానంగా దేవుని మహిమను గుర్తు చేస్తుంది. ఈ అధ్యాయం ప్రధానంగా దేవుని మహిమను గుర్తు చేస్తుంది. తమ పాపాలను ఒప్పుకోవడము, దేవుని కృప రక్షణ కోసము ప్రార్థించడము ఈ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటుంటుంది.
కనుక ఈ నేపథ్యాన్ని ముగించుకుని ఇప్పుడు ఈ 64వ అధ్యాయంలో ఉన్నటువంటి వచనాల్ని మనం సారాంశంగా చూడడానికి ప్రయత్నాలు చేయగలిగినట్లయితే మొదటి 3 వచనాలు మనకి ఏమని సెలవిస్తున్నాయంటే దేవుని ప్రత్యక్షత కావాలని ప్రార్థిస్తున్నారన్నమాట. ఎవరో ఇక్కడ మన యోధా ప్రజలు దేవుని యొక్క ప్రత్యక్షత కావాలని ప్రార్థిస్తున్నారు. మొదటి 3 వచనాల సారాంశం. ఓకేనా మోషే బాబు? ఇలా ప్రజలు ఎలా దేవునిని ప్రార్థించినప్పుడు ఏమండి మరి దేవుడు ఆకాశము తెరిచి మరి వారి దగ్గరికి వచ్చినట్లుగా వారికి సహాయాన్ని కొరకు వేడుకుంటున్నట్లుగా మొదటి భాగంలో మనకు కనపడుతుంది. దేవుడు గతంలో చేసినటువంటి అద్భుతాలను జ్ఞాపకం చేసుకుని ఇప్పుడు ఆయన్ని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఓకేనా? ఆయన శక్తిని మరలా తిరిగి పొందాలని వారు కోరుకుంటున్నారు. ఎవరిని? దేవుని యొక్క శక్తిని మునుపు అనుభవించారు, ఇప్పుడు దూరమైంది, మరలా అది కావాలని వీరు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా 64 అధ్యాయము మొదటి 3 వచనాలు మనకి సెలవిస్తున్నాయి. ఇక 4 నుంచి 5 వచనాలు, ఆ 2 వచనాలు మనం చూసినప్పుడు దేవుని కోసం ఎదురు చూసే వారికి ఆశీర్వాదం ఉంటుందని ఈ వచనాలు మనకి సెలవిస్తున్నాయి. ఓకేనా మోషే బాబు? దేవుడు తనను ఏమండి ఆశ్రయించే వారికి ఏమండి మరి ఆయన మేలు చేస్తాడు, ఆయన ఆశీర్వదిస్తాడు అని ఈ వచనాలు మనకి ఇంకా బాగా సెలవిస్తున్నాయి. నీతిమంతులు దేవునితో సంతోషిస్తారని ఈ 4-5 వచనాలు మనకి సెలవిస్తున్నాయి. కానీ సమస్య ఏంటనంటే ప్రజలు పాపంలోనే ఉండిపోయారు. దేవుడు తన ప్రజల్ని దేవుని ప్రజలు ఆయన్ని ఆశ్రయిస్తే ఆయన ఆశీర్వదిస్తాడు. కానీ ఇక్కడ ప్రజలకు వచ్చినటువంటి సమస్య ఏంటంటే పాపంలోనే ఉండిపోయారు. అయినా సరే దేవుని కృప కోసం వేడుకుంటూ ఆయన ప్రార్థిస్తున్నారు. కానీ దేవుని మార్గం వారు విడిచిపోయినట్లుగా మనకి కనబడుతుంది. ఇది 4-5 వచనాలు సారాంశం. ఇక మనం 6 నుంచి 7 వచనాలు చూసినప్పుడు పాపమును ఒప్పుకోలు చేసుకుంటున్నారు. వాళ్ళ పాపనాన్ని ఏం చేస్తున్నారు? ఆయన ఒప్పుకోలు చేసుకుంటున్నారు. ఇది చాలా ఏమండి ఇది మరి ఆశ్చర్యచకితమైనటువంటి మాట. ఎవరండి? తమ పాపాలని ఎవరైతే ఒప్పుకుంటారో మరి వారి విషయంలో దేవుడికి దయగలిగినట్లుగా మనకు కనబడుతుంది. ఓకేనా? మా నీతి వస్త్రాలు మా నీతి క్రియలు ఎలా ఉంటున్నాడంటే మురికి వస్త్రాలు లాంటివని వీళ్ళు తమను తాము ఒప్పుకుంటున్నారు అనమాట. తమ నీతి కార్యాలు ఎలా ఉన్నాయట? మురికి వస్త్రాల్లా ఉన్నాయి. ఏమండి ఎందుకు అలాగైపోయినాయంటే తమ పాపాల వల్ల దేవుని కృప దూరం అయిపోయింది వీళ్ళందరికీ. అందుకనే వీళ్ళ నీతి కార్యాలు ఎలా ఉన్నాయంటే మురికి వస్త్రాల్లో ఉన్నాయని ఇక్కడ భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరో దేవుని పేరు ఏమండి పిలవడం లేదు. ఈ సందర్భంలో ఎవరు కూడా దేవుని చేయడం లేదంటే పిలవడం లేదు కనుకనే ఆయన దూరంగా ఉన్నాడని ఇక్కడ ఈ వచనాలు మనకి సెలవిస్తున్నాయి. ఇక 4వ భాగాన్ని మనం చూసినప్పుడు ఒక్క ఓన్లీ 8వ వచనాన్ని గురించి మనం సారాంశాన్ని చూసినప్పుడు దేవుడు మన తండ్రి, మనం ఎవరు అంటే మనం మట్టి. కొమ్మరి ఎలాగైతే మట్టిని తీసుకుని పాత్రలను చేస్తాడో ఇక్కడ వీరు కూడా ఏమని చెప్పుకుంటున్నారంటే దేవా నీవు మాకు తండ్రివి, మేము మట్టివారు అని జ్ఞాపకం చేసుకుంటున్నారు. నీవు మా తండ్రివి, మేము మట్టివారము, నీవు మమ్మల్ని నీ ఇష్టానుసారమైనటువంటి పాత్రలుగా చేసుకొని వారు దేవునికి మరి అప్పగించుకుంటున్నారు. దేవుడు సృష్టికర్తని, మనము ఆయన చేతుల్లో ఉన్న పాత్రలమని వారు జ్ఞాపకం చేసుకుంటున్నారనమాట. దేవుని ఆధీనంలో మన జీవితం ఉండాలి, మన జీవితం కూడా ఉండాలి. ఈ అధ్యాయాన్ని బట్టి కూడా మనం నేర్చుకోవచ్చు. ఇంకా చివరిగా ఫైనల్గా 9 నుంచి 12 వచనాలు కృప కోసము ప్రార్థన. ఏమండి దేవుని కృప కోసము మరి వీళ్ళు ప్రార్థిస్తున్నట్లుగా మనకు కనపడుతుంది. దేవుని కోసం తగ్గించుకుని ఆయన ఏం చేస్తున్నారు? వేడుకుంటున్నట్లుగా ఆయన్ని కోరుకుంటున్నారు. దేవుని కోసం వీళ్ళు తగ్గించుకుంటున్నారు, దేవుని కోరుకుంటున్నాడు. ఏమండి యెరూషలేములో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి బాధపడుతున్నట్లుగా మనకు కనపడుతుంది. ఎందుకనంటే దేవాలయం నాశనం అయిపోయింది కదా. చివరి ప్రార్థన ఇన్ని జరిగిన వారు ఎలా ఉన్నారని అంటే మౌనంగానే ఉన్నాడు. దేవుడు వీరి విషయంలో ఏమీ పట్టించుకోలేదు. కానీ వీళ్ళ ఆవేదన బాధని వ్యక్తం చేస్తారు. ఇక ఈ చివరిగా ఈ అధ్యాయం ముగింపులోనికి మనం వచ్చేసేటప్పుడు ముగింపు దేవుని దగ్గరకు వీళ్ళందరూ నేడు మనమైనా ఎవరమైనా ముగింపు దేవుని దగ్గరికే తిరిగి రావాలి. కనుక మనిషి మరణంతో దేవుని దగ్గరికి రావడం కానీ మనిషి సజీవుడుగా ఉన్నప్పుడే దేవుని దగ్గరికి రావాలని ఈ భాగాల్లో మనకి సెలవిస్తుంది. ఓకేనా మోషే బాబు? ఇది ఈ అధ్యాయంలో 9వ వచనం నుంచి 12వ వచనాల వరకు ఉన్నటువంటి సారాంశం. ఏమంటే యెరూషలేములో ఉన్నటువంటి వారు బాధపడుతున్నారు అనుకున్నాం కదా. దేవాలయం నాశనం అయిపోయింది. చివరిగా ప్రార్థన ఇన్ని జరిగినా ఆయన మౌనంగా ఉన్నాడు. ఇంకా చివరిగా ముగింపు మనం ముగింపుని చూసామా?
ఇంకా చూడలేదు కదా. ఇప్పుడు ఈ అధ్యాయాన్ని మనం ముగించుకునేటువంటి ప్రయత్నాల్లో భాగంగా అందరూ దేవుని దగ్గర తిరిగి రావాలనుకున్నాం కదా. ఇది మొదటి మాట. ఇంకేంటంటే రెండోది, పాపాన్ని ఒప్పుకోవడము చాలా ముఖ్యము. ఈ అధ్యాయం ద్వారా దేవుడు అదే మనకి నేర్పిస్తున్నాడు. దేవుడు తండ్రి, మనం ఆయన చేతి పని, ఆయన సృష్టి. మనము ఏమండి, దేవుని కృప లేకుండా మనం ఎవరం కూడా రక్షింపబడలేం. ఓకేనా మోషే బాబు? దేవుని కృప లేకుండా మనం ఏం చేయలేం, ఎవరం కూడా రక్షింపబడలేం. ప్రార్థన నిజమైన హృదయము తీరుస్తుంది అన్నమాట. ప్రార్థన నిజమైన వ్యక్తి యొక్క హృదయాన్ని ఏం చేస్తుంది, తీరుస్తుంది. ఇక మరి ఇది ఈ అధ్యాయ నేపథ్యము మరియు సారాంశం. ఇక ఈ వచనాల్లోని మనం త్వరగా చదువుకుంటూ నేటి బైబిల్ తరగతి మనం సిద్ధపడిపోతాం. నేటి పరిచర్యను ముగించుకోవడానికి మనం కూడా సిద్ధపడతాం. సారాంశం, దేవుని ప్రత్యక్షత కావాలని వారు ప్రార్థిస్తున్నారు అనమాట. మొదటి నుంచి 64 అధ్యాయము మొదటి నుంచి 3 వచనాల వరకు మనం చదువుకుందాం. గగనము చీల్చుకుని నీవు దిగి వచ్చేదువు గాక. అంటే వీళ్ళు ఇక్కడ దీన్ని ఏం చేస్తున్నారంటే ప్రార్థనలో ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఇక ఈ ప్రార్థన గురించి మనం పై వచనాలకు వెళ్ళగలిగితే ఒకసారి 63 అధ్యాయము 15వ వచనం నుంచి నేను 19వ వచనం వరకు జ్ఞాపకం చేస్తున్న సందర్భాలని. పరము నుండి చూడుము, మహిమోన్నతమైన నీ పరిశుద్ధ నివాస స్థలము నుండి దృష్టించుము. నీ ఆస్తి ఏది, నీ శౌర్యములేవి, నా ఎడల నీకున్న జాలియు నీ వాత్సల్యతయు అణిగిపోయినే అని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నారు. వారి వాగ్దానాలకి వారి జ్ఞాపకం వచ్చిన. అవును, ఈరోజు మనుషులకి కూడా దేవుడు ఎప్పుడు జ్ఞాపకం వస్తాడు జయతల్లి? కష్టాల్లో, బాధల్లో, నష్టాల్లో జ్ఞాపకం వస్తాడు. మరి సరదాల్లో, సోకుల్లో, సంతోషాల్లో ఎవరో ఆయన అస్సలే జ్ఞాపకం రాడు. మరి ఎక్కడా వీళ్ళకి కొంచెం అంత గొప్పు తగలగానే అమ్మ బాబోయ్ నాయన తండ్రి అంటారు. ఏమంటే కాలికి దెబ్బ తగలగానే, గొప్పు తగలగానే. అలా కాదు. మనం ఎలా ఉండాలి? ఒక క్రైస్తవుడు అణిగి మరిగి ఉన్న ఒకలాగే, లేన ఒకలాగే. దేవా, నేను నీతో 2 మనవలు చేసుకునిచున్నాను, అది నాకు అనుగ్రహించి అందించు, వ్యర్థమైన వాటిని నాకు దూరం చేయ. భక్తుడు 2 మనవలు చేసుకున్నాడు కదా. ఒకటి హెచ్చు వద్దన్నాడు, ఒకటి తక్కువ వద్దన్నాడు. నార్మల్ బీపీ ఎలా ఉంది, నార్మల్. షుగర్ ఎలా ఉంది, నార్మల్. అలాగ భక్తి కూడా అలా నార్మల్గా ఉండాలి. ఆనందం కలిగితే పొంగిపోయి, బాధలు రాగానే కృంగిపోతే అది దేవుని కుమారుడి తత్వం కాదు అది. ఇక వీళ్ళ జ్ఞాపకం చేసుకుంటున్నారన్నమాట. నీ ఆస్తి ఏది, నీ శౌర్యములేవి, నా ఎడల నీకున్న జాలి నీ వాత్సల్యత అణిగిపోయినే. మా తండ్రివి నీవే. అబ్రహాం మమ్మల్ని ఎరగకపోయినా, ఇశ్రాయేలు మమ్మల్ని అంగీకరించకపోయినా, యెహోవా నీవే మా తండ్రివి. ఆది కాలము నుండి విమోచకుడు అని నీకు పేరు కదా. యెహోవా, నీ మార్గములో తప్పి తిరిగినట్లుగా మమ్మల్ని ఎందుకు తొలగజేసేది? నీ భయం విడిచినట్లు మా హృదయములకు నీవెందుకు కఠినపరిచేది? నీ దాసుల నిమిత్తము, నీ స్వాస్థ్య గోత్రముల నిమిత్తము తిరిగి రము. నీ పరిశుద్ధ జనులు స్వల్పకాలమే దేశము అనుభవించిరి. మా శత్రువులు నీ పరిశుద్ధాలయమును త్రొక్కి ఉన్నారు. నీ పరిపాలన వారు ఎన్నడను ఎరగరు, నీ పేరెన్నడను పెట్టబడిన వారైతిరి. కనుక నీ వీళ్ళ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ దానిని ఇంకా కొనసాగించుకుంటూ 64 అధ్యాయం కొనసాగుతుంది అనమాట. అదే చదువుకున్నాం మనం మొదటి వచనంలో. ఇప్పుడు 2వ వచనాన్ని చదువుకుంటూ ముందుకు వెళ్దాం. వీళ్ళు ఇంకా ప్రార్థన ఏమని చేస్తున్నారు? ఇప్పుడు అంటున్నాడు, గగనము చీల్చుకుని నీవు దిగు వచ్చేదువు గాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక. అంటే నువ్వు వస్తే పర్వతాలు ఎలా ఉంటాయట? తత్తరిల్లిపోతాయి. ఇప్పుడు ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ, రాష్ట్ర నాయకు, గ్రామ అధికారులు కానీ ఎవరైనా వచ్చిన బాణసంచి ఎలా ఉంటుంది? ఇప్పుడు పర్వతాలు బాంబులు బడాలు అంటాయి. కారణం మనుషులకే ఇలాగ ప్రకృతిలో ఉన్నటువంటి కొన్నింటి స్పందిస్తే, దేవుడు వస్తే ప్రకృతి స్పందిస్తుంది. ప్రకృతిలో ఉన్న కొన్నింటిని బట్టి, అధికారులను బట్టి మనం స్పందిస్తున్నాం. దేవుడు వస్తే ప్రకృతి పర్వతాలు ఏమైపోతాయంట వీళ్ళు. అంటే ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాను. నీ సన్నిధిని పర్వతంలో తత్తరిల్లును గాక. నీ శత్రువులకు, ఇప్పుడు మీరు చదవాలి, వాక్యం చెప్పాలి. నీ శత్రువులకు నీ నామమును తెలియజేయుటకై అగ్ని గచ్చ పొదలను కాల్చి రీతిగాను, అగ్ని నీళ్లను పొంగజేయ రీతిగాను నీవు దిగి వచ్చేదువు గాక. జరుగు అని మేము అనుకుని భయంకరమైన క్రియలు నీవు చేయగా
లేగా అన్య జనులు నీ సన్నిధిని కలవరపడుదురు గాక, నీ సన్నిధి కలవరడు గాక, నీవు దిగి వచ్చేదవు గాక, నీవు దిగి వచ్చేదు గాక, నీ సన్నిధి పర్వతములు తత్తరిల్లు గాక, నీ సన్నిధి పర్వతం తత్తరిల్లు గాక. తన కొరకు అంటే ఇక్కడ ఈ 3 భాగాల్లో మనకి ఏం కనబడుతుంది అంటే దేవునికి ప్రార్థన చేస్తున్నారు, దేవుణ్ణి దిగరమ్మని వేడుకుంటున్నారు, వీళ్ళ పశ్చాత్తాపంతో పాప హృదయంతో ఉన్నారన్నట్లుగా ఈ భాగాలను బట్టి మనకి కనబడుతుంది. వాస్తవానికి మనం కూడా ప్రార్థన చేసినప్పుడు కొంతమంది పశ్చాత్తాప ప్రార్థన ఉండదు, కానీ మనం పశ్చాత్తాప ప్రార్థన కలిగి మరి దేవుని వేడుకోవాలని మనకి ఇక్కడ ఈ భాగాలు మనకి సెలవిస్తున్నాయండి. ఒకసారి యెషయా గ్రంథము 63వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూద్దాం. మొదటిగా యెషయా గ్రంథము ఇక్కడే ఉందా, వెరీ గుడ్. 63వ అధ్యాయము ఒకసారి 15వ వచనం. పరము నుండి చూడుము, మహోన్నతమైన నీ పరిశుద్ధ నివాస స్థలం నుండి దృష్టి ఉంచుము. మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా మోషే బాబు, అదే సందర్భాన్ని ఇక్కడ మనకి చెప్పబడింది. ఇప్పుడు 4వ వచనం కూడా చదివేసుకుందాం మనం. నీ సన్నిధిని కాదు, తన కొరకు కనిపెట్టుకొని వాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవుని ఎవడును ఏ కాలమున చూచి ఉండలేదు, అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుషులకు నిలవబడలేదు, అట్టి సంగతి వారికి తెలపబడను లేదు. అంటే వీళ్ళకి తెలపబడలేదు అంటే దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడని బయట ఉన్నటువంటి వారికి తెలియలేదు, ఎలా ఉన్నటువంటి వారికి తెలియలేదు అన్నట్టుగా అయిపోయారు వీళ్ళు. కారణం ఏంటంటే ఆయన మాటలను వీరు గై కొనకపోవడమే ప్రధాన కారణము, సమస్య. కనుక ఇక్కడ ఏమంటున్నారంటే ఎవడును ఏమంటే ఈ కార్యాలను చూడలేదు, అట్టి దేవుడు కలడన్నటువంటి సమాచారం మనుషులకి తెలబడలేదట. అసలు దేవుడు ఏం చెప్పాడు, తన కార్యాలు వచ్చు తరం వరకు చెప్పాలన్నాడు కదా. నువ్వు నీ పిల్లలకి నువ్వు బోధించాలి, వారు వాళ్ళ పిల్లలకు బోధిస్తారు, వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి బోధిస్తారు అని దేవుడు ఆశిస్తే వీళ్ళు ఎక్కడా నెరవేర్చలేదు. ఒకసారి ఒక 4వ వచనానికి సంబంధించి ఒక మంచి మాటను మనం చూద్దాం. యెషయా గ్రంథం 25వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. నుండి జైతులు యెషయా గ్రంథము 25వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. అమ్మా 25వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. 28 రైట్, 28:9 చదువుదాం. 25వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. 25వ అధ్యాయము 9వ వచనం. వదిలేనా. ఆ దినమున జనులు ఎలాగందరూ, ఇదిగో మనలను రక్షించినని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకొనిన యెహోవా ఈయనే. అంటే దేవుని కొరకు ఎవరైతే కనిపెట్టుకుంటారో, మనము కనిపెట్టుకునేటువంటి దేవుడు ఎవరో కాదు, ఈయనే. అంటే దేవుని గురించి కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. తెలిసినటువంటి వారు రక్షించబడతారు, దీవించబడతారు, ఏమంటే దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తారు. మరి తెలుసుకోలేనటువంటి వారు పాడైపోతారు, వారితో పాటు వారిని కూడా పాడు చేసేటువంటి వారుగా అయిపోతారు. కనుక ఇక్కడ ఏమన్నాడంటే ఆ దినమున జనులు ఎలాగందరూ, ఇదిగో మనల్ని రక్షించనని మనము కనిపెట్టుకుని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకున్న యెహోవా ఈయనే. అంటే ఆయన పేరు ఎవరో, ఆయన ఎవరో వీళ్ళందరికీ బాగుగా తెలిసిందనంటే అవును, ఇశ్రాయేలు వారికి, యోధా వారికి బాగా తెలుసు. ఆయన ఎంత గొప్పగా వారిని రాజుల చేతుల్లో నుంచి, అన్యుల చేతుల్లో నుంచి, బందీలైనటువంటి వారి చేతుల్లో నుంచి దేవుడు ఎలా విడిపించాడు వారికి బాగుగా తెలిసిన ఆయన. ఇంకా 30వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. చూడండి, 30వ అధ్యాయము 18వ వచనాన్ని కూడా చదువుదాం. 30వ అధ్యాయము 18వ వచనాన్ని కూడా మనం చదువుదాం ఈ సందర్భంలో. కావున మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవలెనని ఆయన ఏం చేస్తున్నాడట, నిలబడి ఉన్నారు. ఇది ఎవరికి తెలిసి ఈ మాటలు, ఆయనని ఎవరైతే ఎరిగి ఉన్నారో వారికి బాగా తెలుసని ఈ సందర్భాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 14వ వచనం కూడా చదువుదాం. నువ్వు ఇర్మీయా గ్రంథం 33:3 వచనం నుంచి తీజేతల్లి. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. ఎందుకు కనిపెట్టుకోవాలి? నీ బాధలు పోవాలన్నా, నీ రోగాలు పోవాలన్నా, నీ సమస్యలు పోవాలన్నా, నువ్వు బబులోని చెరలో నుంచి బయటికి రావాలన్నా, వచ్చిన తర్వాత దేవుని కొరకు బ్రతకాలన్నా ఆయన కొరకు నువ్వు కనిపెట్టుకుని ఉండాలని
ఈ భాగాలు మనకు సెలవిస్తున్నాయి. కనుక ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనం మనం చూసినప్పుడు అక్కడ కూడా దేవుని ఉద్దేశాలు చక్కగా వ్రాయబడ్డాయి. ఇర్మీయా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదును. నాకు మొర్ర పెట్టు నాయన, ఎందుకనంటే నువ్వు నా కొరకు కనిపెడుతున్నావు కదా, నీవు నాకు మొర్ర పెట్టు, నేను నీకు ఏం చేస్తానంటాడు, ఉత్తరం ఇచ్చేదును. నీవు గ్రహింపలేని గొప్ప కార్యంలో గూఢమైన సంగతులు నీకు తెలియజేసేదును. నేను నీకు తెలియజేస్తాను. కారణం ఏంటంటే నేను నీ తండ్రిని, నీవు నాకు కుమారుడు అని దేవుడు మరి వారికి చెబుతున్నట్టుగా మనకు కనబడుతుంది. 5వ వచనం చదువుతాం చూడండి. 5వ వచనం, నీ మార్గములను బట్టి నిన్ను జ్ఞాపకము చేసుకొని చదవాలి మీరు. నీ మార్గములను బట్టి నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు సంతోషముగా నీతిని అనుసరించు వారిని నీవు దర్శించుచున్నావు. చెత్తగించుము, నీవు కోపపడితివి, మేము పాపులమైతిమి. బహుకాలము నుండి పాపములలో పడి ఉన్నాము. రక్షణ మాకు కలుగునా, మేమందరము అపవిత్రులమైతిమి. మా నీతి క్రియలన్నీయు మురికి గుడ్డల వలె ఆయను. మేమందరము ఆకు వలె వాడిపోతిమి. గాలివాన కొట్టుకుని పోవునట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకుని పోయిను. అంటే వీళ్ళ దోషాలు వీళ్ళు ఏం చేసినట్టు మోషే బాబు కొట్టుకుని పోయేటట్టుగా చేసినాయి అని ఇక్కడ భక్తులు వీళ్ళందరూ ఒప్పుకుంటున్నారు. ఒకసారి 5వ వచనానికి సంబంధించి ఒక మంచి రెఫరెన్స్ చూద్దాం. చూడండి. నీ మార్గమును బట్టి నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ సంతోషంగా నీతిని అనుసరించి నీవు దర్శించుచున్నావు కదా, చెత్తగించి నీవు కోపపడుతూ అని మాట్లాడుతూ ఒకసారి ఏమంటున్నారు వీళ్ళు, నీవు కోపపడి మేము పాపులమైతే బహుకాలం నుండి పాపములో పడిపోయి ఉన్నాము. రక్షణ మాకు కలిగిన మేము అందరము అపవిత్రులం అయిపోయాము. మా నీతి క్రియలన్నీ కూడా అయిపోయి అంటున్నారు. నిన్ను ఆధారం చేసుకున్నట్టుకే ఎవరో లేరని వీళ్ళందరూ ఏం చేస్తున్నారట మోషే బాబు, బాధపడుతున్నారు. ఏమండి, మమ్మల్ని రక్షించువాడు మాకు రక్షణ మాకు కలుగున అని అంటున్నారు. రక్షణ మాకు కలుగున అంటే రక్షింపనేరకుండానట్లు యెహోవా హస్తము కురచకాలేదు, విననేరకుండానట్లు ఆయన చెవులు మందం కాలేదు. కానీ మీ పాపములు ఆయన మీకు స్వస్థత పరచకుండా, మీకు సమాధానం ఇవ్వకుండా మీ పాపాలే ఆయనకు మీకు ఎలా ఉన్నాయంటున్నాడు జయతల్లి దేవుడు, అడ్డుగా ఉన్నాయి అని అంటున్నాడు. అంటే రక్షణ కలిగినంటే రక్షించలేనంత చిన్నవారు కాదైనా, ఆయన గొప్పవారు. ఆయనకి మీ పాపాలే ఆయన రక్షిస్తాడు ఏంటన్నట్టుగా నీ పాపాలు చేసుకుని వెళ్ళిపోయి నీ పాపాలు నిన్ను అలా భ్రమ పెడుతున్నాయి. ఆయన గొప్పవాడు, ఆయన సర్వోన్నతుడు, ఆయన సర్వాధికారి. అది ఎవరికి తెలుస్తుంది? ఆయన పట్ల భయభక్తులు ఉన్నటువంటి వారికి మాత్రమే తెలుస్తుంది. ఇంకా అంటున్నాడు ఒకసారి 6వ వచనంలో మనం చదువుకున్నటువంటి మాట, మా నీతి క్రియలన్నీ కూడా ఎలా ఉన్నాయి అంటున్నాడు, మురుకు గుడ్డల్లా ఉన్నాయి అన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే పౌలు గారు పిలిపి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట అంటున్నారు. పిలిపి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని చదువు ఒకసారి. నువ్వు చదువునన్నా తీసావు కదా, చదువు. పిలిపి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం వలనైనా నా నీతిని గాక. అంటే ధర్మశాస్త్రం ఎలాగుంది, నీతిమంతులు అయినా సరే ఆ నీతి ఎలా ఉందట, మురికిగా ఉందంటున్నాడు. కారణం ఏంటంటే పాపముతో నిండుకున్నారు. వీళ్ళు పవిత్రులు అవ్వాలంటే ఎక్కడికి రావాలి? ఇప్పుడు పరిపూర్ణతలోనికి రావాలి. వాళ్ళందరూ పరిపూర్ణతను ఎవరు అనుభవించలేదు. పరిపూర్ణత అనుభవించే తరంలో కాలంలో దేవుడు మనల్ని పుట్టించాడు, దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్రం మూలం వలన నా నీతిని గాక, క్రీస్తునందలి విశ్వాసం వలనైన నీతి. ఈ క్రీస్తు వలనైనటువంటి నీతి నువ్వేం చేస్తానంటే నీ కార్యాలని నిన్ను దేవుని ముందు గొప్పగా కనబడేటట్టుగా చేస్తాయి అంటున్నాడు. అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనే ఆయన యందు ఆగపడుచున్నాను. నీతి గలవాడనే కానీ పాత నిబంధన కాలంలో వారి కార్యాలు మురికిలా ఉన్నాయని దేవుడు ఇక్కడ పరిశుద్ధాత్మ ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ఇక 8వ వచనాన్ని చదువుకుందాం. 8వ వచనం 7వ వచనం అయిపోయింది కదా.
అయిపోయింది. సరే 7వ వచనం చదువు. నీ నామమును బట్టి నీ నామమును బట్టి మొర్ర పెట్టువాడు ఒకడను లేకపోయిను, మర్ర పెట్టిన వాడు ఒకడును లేకపోయాను. నిన్ను ఆధారం చేసుకొనుటకై నేను ఆధారం చేసుకున్నటకై తన్ను తాను ప్రోత్సహించుకునేవాడు ఒకడును లేడు. తన ప్రోక్షించుకున్నవాడు ఎవడు లేడు. నీవు మాకు ముఖము చాటు చేసుకుంటివి, నీవు నాకు మొడము చాటు చేసుకుంటే మా దోషములు మా దోషములు నీవు మమ్మను కరిగించున్నావు. నీవు మమ్మల్ని కలిగించి ఉన్నావు. యెహోవా నీవే మాతకు తండ్రివి, యెహోవా నీవే మాకు తండ్రివి. మేము జగటమన్ను, మేము జగటమన్ను, నీవు మాకు కుమ్మరి వంటి వాడువు. నీవు మాకు కుమ్మరి వంటి వాడు. మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. మేమందరము నీ చేతి పనివై ఉన్నాము. యెహోవా యెహోవా అత్యధికముగా కోపపడకుము. అత్యధికంగా కోపపడకుము. మేము చేసిన దోషము మేము చేసిన దోషము నిత్యము జ్ఞాపకం చేసుకొనకము. నిత్యము జ్ఞాపకం చేసుకొనకు. చిత్తగించుము, చిత్తగించుము, చూడుము, చూడము, దయచేయము. దయచేయము. మేమందరము నీ ప్రజలమే కదా. మేమందరం నీ ప్రజలమే కదా. ఎంత పశ్చాత్తాపం వచ్చేసింది చూసారు వీళ్ళకి. మేము అందరం నీ ప్రజలమే కదా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకో, మమ్మల్ని విడిచిపోకు అయ్యా, మేము తండ్రి బాబు అని ఎంత ప్రాధేయపడుతున్నారో చూడండి. సమస్యలు వచ్చినప్పుడు ఎలా ప్రాధేయపడకూడదు, సమస్యలు లేనప్పుడే సమస్యల్లో ఉన్నట్టుగా నువ్వు తిరుగుతూ ఉండాలి. సమస్య వచ్చినప్పుడు నేను ఆలోచించేద్దాం కాదు కాదు కాదు. సమస్య రాకుండానే బుద్ధిమంతుడు ఏం చేస్తాడంటే క్రిందనున్న పాతాళము తప్పించుకునవలనని పరమునకు పోవు జీవ మార్గానికి వెళ్తాడు. కనుక మనం కూడా అలాగ ఉండాలి. ఉన్నదాన్ని బట్టి ఆడంబరాలకు వెళ్ళకూడదు, లేని దాన్ని బట్టి దిగులు పడకూడదు. ఉన్నా లేకపోయినా ఒక్కడిలాగా ఉండడానికి మనము ప్రయత్నాలు చేయాలి. చాలామంది అలా కదా, కష్టాలు రాగానే ఒకలాగా, సంతోషాలు రాగానే మరొక మార్పు. మనం అలా ఉండకూడదు. అందుకని అన్నాడు, కొనువాడు తనది కానట్టుగా ఉండాలి. ఏదో కొనుక్కున్న ఒక వస్తువు దాన్ని ఇంకా అత్తమాలు అలా ఎలా చూసి ఇంకా మురిసిపోతూ ఉంటుంటాం. దాన్ని బట్టి మన బాధలు ఎదురవుతుంటాయి. కొనువాడు తనది కానట్టును, భార్యలు ఉన్నవారు భార్యలు లేనట్లు, భర్తలు ఉన్నవారు భర్తలు లేనట్లుగా మనము జీవించాలి. ఎందుకంటే ఈ లోకపు నటన ఏం చేస్తుంది మోషే బాబు, గతిస్తుందని చెప్తున్నాడు. దీనికి మనం 8వ వచనానికి ఒకసారి ఒక రెఫరెన్స్ చూసి మనం ముగించేసుకుందాం. 63వ అధ్యాయం 16వ వచనం, ఇందాక మనం చదువుకున్నటువంటి మాటనే, మాకు తండ్రివి నీవే, అబ్రహాము మమ్మను ఎరగపోయినను, ఇశ్రాయేలు మమ్మను అంగీకరించకపోయిను, యెహోవా నీవే మా తండ్రివి మా దేవుడు, మమ్మల్ని క్షమించి మమ్మల్ని ఈ గోతులోంచి బయటికి తీయనాయనని ఆయన్ని వేడుకుంటున్నారు. అలాగే మనం ప్రతిరోజు మన ప్రార్థన అలాగే ఉండాలి. ఇక మన 10వ వచనాన్ని కూడా మనం చదివేసుకుందాం. 9వ వచనం చదివేసుకున్నాం మోషే బాబు. యెహోవా అత్యధికముగా కోపపడకము, మేము చేసిన దోషమును. ఈ మాట అయిపోయింది. 10వ వచనం చదువు. నీ పరిశుద్ధ పట్టణములు బీడు భూములాయను, సియోను బీడాయను, యెరూషలేము పాడాయను. మా పితరులు నిన్ను కీర్తించుచుండిన మా పరిశుద్ధ మందిరము, మా శృంగారమైన మందిరము అగ్నిపాలాయను. మాకు మనోహరములైనవన్నీయు నాశనమైపోయిను. యెహోవా వీటిని చూసి ఊరుకుందువా, మౌనంగా ఉందువా, అత్యధికముగా మమ్మను శ్రమ పెట్టుదువా అని దేవునికి ప్రార్థన చేసుకుంటున్నారు. అలా ప్రార్థన చేసుకున్న వారికి దేవుడు ఎలా విడుదలనిచ్చాడు, దేవుడు వారిని ఎలా నడిపించాడు, గత కాలపు అధ్యాయంలో మనం చూసినటువంటి వర్తమానము, గత కాలపు సమయంలో మనం చూసాం. వారిని విడిపించడానికి, వారిని రక్షించడానికి మెస్సయ్యగా యేసుక్రీస్తు వారు యొక్క ప్రవచనాలు చూసాం. ఎన్నో రీతులుగా, ఎన్నో రకాలుగా మరి వారిని అందరినీ విడిపించినట్లుగా, వారిని అందరినీ పోషించినట్లుగా, వారిని అందరిని రక్షించినట్లుగా ఈ భాగాలన్నీ మనకి సెలవిస్తున్నాయి. కనుక మరి దేవుని యొక్క మాటలు మనం అందరం వింటున్నప్పుడు, వీళ్ళ కష్టాలలో ఉన్నప్పుడు దేవునికి మొర్ర పెట్టుకున్నారో, సంతోషాల్లో ఉన్నప్పుడు ఇష్టమైన వాటి దగ్గరికి వెళ్ళిపోయారు. కనుక క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా మనము అలా ఉండకూడదు. మరి మనం ఎలా ఉండాలి? కాగా అన్న వస్త్రములు కలిగిన వారమై మనకు కలిగిన వాటితో, ఉన్న వాటితో సంతృప్తి కలిగి జీవించాలి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, ఏమీ తీసుకుని పోలేము. కనుక అన్న వస్త్రములు కలిగిన వారమై మనకు కలిగిన వాటితో మనం ఎలా ఉండాలి? తృప్తి కలిగి ఉండాలి. ఏమండి? తృప్తి కలిగి ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జీవసాధనము అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా జాగ్రత్తగా ఉంటారు. వీరిని అపాయాలు వచ్చినప్పుడు ప్రార్థన చేశారు. కనుక ఇప్పుడు మనం ఎలా ఉండాలి?
అపాయాలు రాకముందే మనము దేవుణ్ణి ఆశ్రయించాలి. అందుకనే మీరు శోధనలో పడిపోకుండా మెలకువగా ఉండి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అవసరం వచ్చినప్పుడు ప్రార్థన చేయడం కాదు, ప్రమాదం రాబోతున్న దాని కొరకు ముందుగా మనము ప్రార్థన చేయాలి. ఏమండి? కనుక ఎలా దేవుడు తన పిల్లలమైనటువంటి మనందరికీ ఏం నేర్పిస్తున్నాడు అంటే జాగ్రత్తలు నేర్పిస్తున్నాడు. కనుక ఆ జాగ్రత్తలన్నిటిని మనం చక్కగా విని దేవుని మహిమ కొరకు నిలబడాలని ఈ యెషయా గ్రంథము 64 అధ్యాయం మనకి సెలవిస్తుంది. కళ్ళు మూసుకున్నట్లయితే ఈ పరిచయను ముగించుకుని మరలా మనం బైబిల్ స్టడీస్కి వెళ్ళడానికి సిద్ధపడదాం. ఈరోజు మహనీయుడైనటువంటి లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తుల వారి మరి ప్రపంచ మానవాల కొరకులు సిరులో మరణించినటువంటి మహాదినము, పరిశుద్ధ దినము, మరి గుడ్ ఫ్రైడేగా దీనిని ప్రపంచ ప్రజలందరూ కూడా ఆచరణలో పెడుతున్నారు, నిర్వహించుకుంటున్నారు. ఆచరణలో కాకుండా నిర్వహించుకుంటున్నారు కనుక మరి వారిలో మనం కూడా భాగస్థులం అవుదాం. మరి దేవుని పరిచయలో ముందుకు వెళ్దాం. మహాగణుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు ప్రభా. ఈటి రీతిగానైనా మీ సన్నిధి భాగ్యాన్ని, మీ సన్నిధి కాంతులను యెషయా గ్రంథము 64 అధ్యాయం ద్వారా అనుగ్రహించి మమ్మల్ని నాయన మీ యొక్క వాక్యంతో నాయన యెహోవా ఫలములతో మమ్మల్ని మా బిడ్డలను మీరు తండ్రి మేలులతో, ఆశీర్వాదాలతో, దీవెనలతో, సంతోషాలతో, ఆనందాలతో నింపి నడిపి నిరంతరం పోషిస్తున్నందుకే కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు తెలియజేసుకొనుచు ఎంతవరకు జరిగిన ఈ చక్కటి పరిచర్య మీకు మహిమకరంగా నీ పిల్లలమైనటువంటి మా అందరికీ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు జరిగించండి, నడిపించండి. ఈ పరిచర్య కొరకు ఏ బిడ్డలైతే ఎదురు చూస్తున్నారో, ఈ పరిచర్యని ఏ బిడ్డలైతే వీక్షిస్తున్నారో, ఈ పరిచర్య కొరకు ఎవరైతే ఆశతో ఉంటున్నారో ప్రభు, వారిని, వారి హృదయాలను, వారిని, వారి మనసులను తండ్రి మీరు ఆయుధపరచండి, ఆశీర్వదించండి, దీవించండి. మీ మహిమ కొరకు, మీ ఘనత కొరకు వాడుకోండి. అలాగే తండ్రి మరి రాత్రికాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించినటువంటి స్థానిక సంఘాలు ఊదురు, వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘాన్ని, సంఘ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. అలాగే ఈరోజు ఉదయకాల సమయంలో జరిగిన వైఎస్ఆర్ నగర్ ఉదయకాలపు ప్రార్థన బట్టి మీ కృతజ్ఞతలు. ఈ రాత్రికాల సమయంలో ఊదురులో జరగబోతున్నటువంటి బైబిల్ తరగతిని బట్టి కృతజ్ఞతలు. 2 సంఘాల వాక్యాలతో ముందుకు నడిపిస్తున్నటువంటి మా ప్రియులు దైవ సేవకులు రాజుగారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని వేడుకుంటూ తండ్రి రాత్రికాల సమయంలో తండ్రి మీరు మా అందరికీ చక్కటి విశ్రాంతిని అనుగ్రహించండి. వేకుజామున మీ చిత్తానికి అనుకునే భాగ్యాన్ని, ధన్యతను మీరు మాకు అనుగ్రహించమని, అందించమని, తెలియజేయమని వేడుకుంటూ ఈ ప్రార్థన అంతటిని మా ప్రభువును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడును, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. తండ్రి అందరికీ వందనాలైనా అందరికీ వందనాలు.